ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో యుద్ధ వాతావరణం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ట్రంప్ పలు షరతులు ఇరాన్‌కి పెడుతున్నాడు. ఇరాన్ కూడా పలు డిమాండ్‌లు చేస్తోంది. అయితే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ దానికి భిన్నంగా ఉంది. వార్ సిట్యుయేషన్ యథావిధిగా కొనసాగుతోంది. ఇరాన్, అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద దాడులు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ 100% సేఫ్‌గా ఉందా లేదా అనే దాని మీద కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. అయితే ట్రంప్ పీస్ డీల్ అంటున్నాడు కానీ గ్రౌండ్‌లో వార్ పెరుగుతోంది. ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి సురేష్ కొచ్చటిల్ గారు, జియో పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం. నమస్కారం. సార్ సురేష్ గారు, మనం ప్రతిరోజు ఈ వెస్ట్ ఏషియా వార్‌కి సంబంధించి మాట్లాడుతున్నాము. ఈరోజు గత 24 గంటల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఏదైనా పాజిటివ్‌గా ఏదైనా ముందరకెళ్తుందా? వార్ ఆగిపోయే దిశగా? ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మనకి ఇవాళ ట్రంప్ 5 రోజులు గడుపిచ్చారు ఆ రోజు. ఈరోజు ఆపేస్తాం 5 రోజులని చెప్పి మండే రోజు చెప్పారు. అంటే మనకు ట్యూస్‌డే రోజు. మనకు సాటర్డే కాగానే వాళ్ళకి ఫ్రైడే అవుతుంది. డెడ్‌లైన్ అయిపోతుంది అప్పుడు దాకా. దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది అందరి మైండ్‌లో ఉన్న ఒక ప్రశ్న అన్నమాట. ఇప్పుడు నడుస్తున్న చర్చల్లో అమెరికా 15 పాయింట్లు పెట్టారు. అది పాకిస్తాన్‌కి ఇచ్చారు. పాకిస్తాన్ వెళ్ళి అది ఇరాన్‌కి ఇచ్చారు. ఇరాన్ తీసుకొని దాంట్లో చెత్తకుండలో పడేస్తారు అంతే. హ్మ్. మేము దాన్ని పట్టించుకోమని చెప్పారు. మా డిమాండ్లు ఉంది 5 డిమాండ్లు తీసుకెళ్ళమని చెప్పారు. తో పాకిస్తాన్ ఒక పోస్ట్ ఆఫీస్ కొరియర్ బాయ్ జాబ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ. హ్మ్. నెగోషియేషన్స్ ఏం నడవట్లేదు. ఇన్ఫాక్ట్ ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, మేము ఎవరితో నెగోషియేట్ చేయట్లేదు. మేము మాట్లాడుతున్నాం, ట్రంప్తోనే మాట్లాడుకుంటున్నాడు, ఇంకెవరితో మాట్లాడలేదు. ఓహ్! ట్రంప్ ఏమో నేను మాట్లాడుతున్నాను సీనియర్ అఫీషియల్ అది ఇది అన్నారు. సీనియర్ అఫీషియల్ ఎవరు మాట్లాడలేదు. వాళ్ళే అన్నారు, స్పీకర్ పార్లమెంట్ డినై చేశారు వాళ్ళ పార్లమెంట్లో, మేము ఎవరితో మాట్లాడలేదు అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అనేది అందరికి ఇప్పుడు చాలా మటుకు టెన్షన్గా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్న దీని ఇంపాక్ట్ ఇప్పుడు 4 వారాలు అయిపోతాయి ఎల్లుండికి 28. ఈ 4 వారాల తర్వాత 5వ వారం దిగేటప్పుడు ఇంకేమైనా మార్పులు వస్తుందా, ఇంకేమైనా యుద్ధం ఇంకా ముందుకు వెళ్తుందా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. హ్మ్. అందరికీ యుద్ధం ఆపాలని ఉంది, కానీ వాళ్ళ టర్మ్స్ మీద ఆపుతా ఉంటున్నారు. అమెరికా ఏమన్నారంటే వాళ్ళ 15 పాయింట్స్లో మనం కొన్ని పాయింట్స్ తీసుకున్నాం, అన్నీ తీసుకోక్కర్లేదు. వాళ్ళు అన్నారు ఫస్ట్ యురేనియం గురించి. యురేనియం మీ న్యూక్లియర్ వెపన్ మీరు ప్రొడ్యూస్ చేయకూడదు, దానికోసం కావాల్సిన చర్యలు తీసుకోవాలి. సో దాంట్లో బేసిక్లీ అంటే మీరు లో గ్రేడ్ యురేనియం పెట్టుకోవచ్చు మీ పవర్ ప్లాంట్ కోసం. హ్మ్. హై అండ్ యురేనియం మీరు ప్యూరిఫికేషన్ చేసి పెట్టింది అది హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే ఎవరికైనా. ఎన్రిచ్‌మెంట్ పెంచకూడదు. పెంచకూడదు అండ్ పెంచింది కానీ కూడా ఎక్కడ ఉంది అది హ్మ్. తీసుకొచ్చి ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయాలి. డీటెయిల్ దీంట్లో లేదు, హ్మ్. ఒట్టి చెప్పారు అంతే. దాని డీటెయిల్ మన తర్వాత ఫ్లెష్ అవుట్ చేస్తారు కానీ ఇప్పుడైతే లేదు. రెండవది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి మాట్లాడారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్గా ఉంచుకోవాలి, కావాలంటే అప్పుడు చెప్పినట్లనే యూఎస్ వాళ్ళు దానికి సహాయం చేస్తారు, పెట్రోలింగ్ అది ఇది కావాలంటే. మూడోది ఏంటంటే వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్స్ మనం చూసాం, ఇరాన్ ఇజ్రాయెల్ని కొడుతున్నప్పుడు కానీ ముందు నుంచి చేస్తున్నారు. దాని తర్వాత డీగో గార్షియా మీద కొట్టారు. అవును. అది కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల మీద కొట్టారు. అది ఆపాలి, ప్రొడక్షన్ ఆపేసేయాలని చెప్పారు. ఓకే. నాలుగోది డ్రోన్స్, అది కూడా ప్రొడక్షన్ ఆపేసి క్లోజ్ చేసేసేయాలని చెప్పారు. ఇట్లాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి, వెళ్తుంది పాయింట్స్, కానీ మెయిన్గా ఇది ఉందన్నమాట. రెజీమ్ చేంజ్ గురించి ఒక మాట అనట్లేదు. రెజీమ్ మార్చాలి, గవర్నమెంట్ మారాలి, లేకుంటే ఫస్ట్ వాళ్ళది అదే. అక్కడి నుంచి మొదలైంది కదా అక్కడి నుంచి అదంతా. మొదలైంది. కానీ ఇప్పుడు ఏం లేదు అది. ఇన్ఫాక్ట్ దాని గురించి మాట్లాడుతూ మొన్న మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు అన్నారు, మీరు ఎవరితోనూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కంట్రోల్ చేస్తారంటే నేను అన్నారు. తర్వాత అన్నారు నేను, ఇంకా అక్కడ అయ్యతోలా ఉంటారు చూడు ఆయన, మేమిద్దరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు అంగీకరించారు అయ్యతోలా ఉంటారు, వాళ్ళ గవర్నమెంట్ ఎక్కడ వెళ్ళట్లేదని చెప్పి. సో ట్రంప్ ది ఫస్ట్ ఆబ్జెక్టివ్, ఆయన మీకు గుర్తుంటుంది ఈ యుద్ధం మొదలయ్యే ముందే ఆయన అక్కడున్న ప్రజల దగ్గర చెప్పారు, మీరు అందరు రోడ్డు మీదకి రండి, వచ్చి ప్రొటెస్ట్ చేయండి, మేము వస్తున్నాం, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు. పాపం ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు, ధర్నా అక్కడ ప్రొటెస్ట్ చేశారు, హ్మ్. వాళ్ళ మీద కాల్పులు జరిపారు వాళ్ళు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్. హ్మ్. కొంతమంది అంటారు 10,000 అంటున్నారు, కొంతమంది 15,000 మంది అంటున్నారు, చాలామంది చనిపోయారు. అవును. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ స్టెప్ అనేది అమెరికాకి భయం వేస్తుంది ఏం చేయాలనేది. హ్మ్. ఇరాన్లో ఏదైనా మార్పు తీసుకురావాలంటే పవన్ గారు, ఇట్ హ్యాస్ టు బీ త్రూ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు వీళ్ళు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే వాళ్ళ ఆర్మీని దించాలి.
ఇప్పుడు దాకా మీరు ఎయిర్ నుంచి కొట్టారు, నేవీ వాడుకున్నారు, అన్నీ చేశారు. కానీ మీకు యాక్చువల్ మార్పు ఏమైనా తీసుకురావాలంటే ఇరాన్లో, అది ఇరాన్లోనే ఆర్మీని దింపాల్సి వస్తుంది. అది అంత ఈజీ కాదు. ఈజీ అని కాదు, చాలా డేంజరస్. 2, 3 ఆప్షన్ చూద్దాం. ఒకటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లియర్ చేయడం. అమెరికా దీనికన్నా ముందు కూడా అన్నారు నేటో వాళ్ళు రావాలి, సౌత్ కొరియా రావాలి, జపాన్ రావాలి, అదేదని చెప్పారు, ఎవరు రాలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడలేదు దాని గురించి అసలు. అవును. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి ఏదో ఇరాన్ ఏదో ఆఫర్ ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఏమంటున్నారంటే, మేమిచ్చిన ఆఫర్లో ఇండియా, చైనా, పాకిస్తాన్, రష్యా, కొన్ని అట్లాంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళు మాకు ఫ్రెండ్లీ, వాళ్ళ షిప్స్ వెళ్ళొచ్చు. ఇరాన్ అడిగిన ఇంకొక మేజర్ ఒక వాళ్ళ కండిషన్లో 5 కండిషన్లో డిమాండ్స్ వాళ్ళ డిమాండ్స్లో ఒకటి, వాళ్ళ మీద జరిగిన దాడిలో జరిగిన నష్టాన్ని అమెరికా చెల్లించాలి. అవును. అమెరికా బాంబేశారు, ఇజ్రాయెల్ బాంబేశారు. ఇప్పుడు ఇరాన్ ఏమంటే, మీరు బాంబేశారు కదా, కరెక్టే, మా బిల్డింగ్లు కూలిపోయినాయి, మా అది పోయినాయి, ఇది పోయినాయి, దీన్ని డబ్బులు కట్టాడు. అమెరికా అసలు అంగీకరించదు. సో వీళ్ళేమంటున్నారంటే, మీరు అది ఇంకేమేమి ఉన్నాయి ఇరాన్వి? ఏది ఇరాన్ డిమాండ్స్ ఇంకేమేమి ఇదే ఉన్నాయి? మెయిన్ డిమాండ్స్ ఈ 4-5 ఉన్నాయి అంతే. హర్ముజ్ మీద కూడా వాళ్ళు అదే అక్కడికి వస్తున్నాను. సో హార్మూజ్కి వచ్చినప్పుడు అవి ఏంటంటే, మీరు పని చేయండి, మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము పనిచేస్తాం, హార్మూజ్ మీద ఒక టోల్ పెట్టేస్తాం మేము. ఉమ్, ఏ షిప్ అక్కడి నుంచి వెళ్తుందో మాకు డబ్బులు కట్టాల్సింది. డబ్బులు కట్టకుండా అక్కడి నుంచి వెళ్ళలేము మేము. ఉమ్, సో బ్యాక్ టు స్క్వేర్ వన్ అగైన్. ఎక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడికి వచ్చాం మనం తిరిగి మళ్ళీ. సో అది జరగదు. సో వీళ్ళు పెట్టిన కండిషన్ వాళ్ళకి లేదు, వాళ్ళు పెట్టిన కండిషన్ వీళ్ళకి లేదు. పవన్ గారు, ఈ నెగోసియేషన్స్ అనేది కొత్తది కాదు. యుఎస్ ఇరాన్ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. 47 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఒక ఎంబసీ రిలేషన్షిప్ లేకున్నా కానీ ఉమ్, వాళ్ళు మాట్లాడుతున్నారు రెగ్యులర్. ఇది చెప్తుంటారు ట్రంప్, రిలీజియస్ లీడర్స్, ఖమేనీ వీళ్ళందరూ అల్ట్రా ఆర్థడాక్స్, వీళ్ళందరూ మర్డరర్స్, అది ఇది అంటారు ట్రంప్. కానీ వీళ్ళు ప్రతి ప్రెసిడెంట్, మీకు గుర్తుంటుంది, ఒబామా టైంలో ఒక ఒప్పందం కూడా చేశారు వీళ్ళు, అవును. యురేనియం గురించి, వాళ్ళ ప్రొడక్షన్ గురించి. మళ్ళీ పక్కకు పెట్టేశారు కదా. అది ట్రంప్ వచ్చింది, చింపి పడేశాడు పక్కన. ఉమ్, ఇన్ఫ్యాక్ట్ ఆ ఒప్పందం చేసిన తర్వాత ఇరాన్కి డబ్బులు కూడా ఇచ్చారు ఒబామా. అది పెద్ద ఇష్యూ చేశారు ట్రంప్. ఉమ్, చూడండి, అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు తీసుకొని ఒబామా ఇరాన్కి ఇచ్చిండు అని చెప్పి. యాక్చువల్లీ ఇరాన్ డబ్బులు వాళ్ళు కొన్ని బయట ఉన్న బ్యాంక్స్లో పెట్టుకున్న డబ్బులు. అది ఆ డబ్బుల్ని వీళ్ళు సీజ్ చేసుకొని తర్వాత ఈ ఒప్పందం చేసిన తర్వాత రిలీజ్ చేశారు. ఉమ్, సో అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు కాదు, అక్కడ కూడా ట్రంప్ అబద్ధాలు చెప్పాడు. ఓ, సో ఈ కండిషన్లో ఇప్పుడు జరిగేది ఏమంటారు, ఈ టోల్ ట్యాక్స్ ఒకటి అమెరికా అస్సలు అంగీకరించదు. అమెరికన్ షిప్స్ ఎక్కువ రాదు అక్కడ. ఉమ్, అక్కడ వెళ్ళే మోస్ట్లీ ఏషియన్ షిప్స్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, రష్యన్ ఉంటుంది. ఉమ్, అది కాకుండా యూరోప్ వైపు వెళ్ళే షిప్లు కూడా ఉంటుంది. అమెరికాకి అక్కడ పనేం లేదు యాక్చువల్లీ ఎక్కువ. దానికోసం మొన్న కోపం వచ్చినప్పుడు ఆయన అన్నారు, మీకు గుర్తుంటుంది, నాకేం పోయింది, నేనేం చేయాలి ఇక్కడ, నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇదంతా మీకే కదా, ఉమ్. యూరోప్ కోసం చేస్తున్నాను, ఏషియా కోసం చేస్తున్నాను, నా కోసం ఏముంది, నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ దాంట్లో వాళ్ళు సపోర్ట్ చేయను చేయనప్పుడు. ఉమ్, సో ఆయన ఒక మెర్క్యూరియల్ క్యారెక్టర్. ఆయన ఒక్క నిమిషం ఒక మాట అంటాడు, ఇంకో నిమిషం ఇంకో మాట అంటాడు. మనం ఎప్పుడు చెప్తుంటాం చూడండి, ఒక రోజు పిల్లి తెల్లదంటాడు, మళ్ళీ నల్లదంటాడు. అవును. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ పెట్టడం అనేది చాలా క్రూషియల్. ఉమ్, అమెరికా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒక యుద్ధ ప్రిపేర్డ్నెస్ అని చెప్పొచ్చు, ఒక వైపు నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఒక యుద్ధం కోసం. ఉమ్, ఈ నెగోసియేషన్స్ నడుస్తుందో నడవట్లేదో అది సెపరేట్. కానీ వాళ్ళు ఇరాన్ మీద ప్రెషర్ పెట్టడానికి వాళ్ళు ఫస్ట్ ఐఎన్ఎస్ ట్రిపోలి అని చెప్పి వాళ్ళ షిప్ తీసుకొచ్చారు. అది ఇక్కడ ఇండోనేషియా దగ్గర, మలేషియా దగ్గర ఎక్కడ ఉండేది. అక్కడి నుంచి దాన్ని తెప్పించుకున్నారు. దాంట్లో 3,000 మంది మెరీన్స్ ఉన్నారు, యుఎస్ మెరీన్స్ ఉమ్, సోల్జర్సే వాళ్ళు. కానీ వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తారు. అంటే వాళ్ళు యుద్ధం అనేది టిపికల్ కాకుండా, మీరు ఏమైనా ట్రాఫిక్ లైట్ మ్యాన్ చేయమంటే అది కూడా వాళ్ళు చేస్తారు. ట్రాఫిక్ లైట్లో ట్రాఫిక్ పోలీస్ గారు ఉంటారు. లేదు మీరు వాళ్ళ ఒక ఎయిర్పోర్ట్ రన్వేది ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మెయింటైన్ చేయండి, అది కూడా చేస్తారు. వాళ్ళ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 3,000 మంది వస్తున్నారు. ఇంకొక షిప్ బయలుదేరింది, కానీ అది ఇంకా 2 వారాలు తీసుకుంటుంది రావడానికి. అంటే మీరు 2 వారాల తర్వాత వచ్చే షిప్ని ఆర్డర్ చేస్తారంటే మీకు ఒక ఆల్రెడీ ఐడియా ఉంది ఈ యుద్ధం అక్కడ దాకా గుంజుకొని వెళ్తుందని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ 3,000 మందిని ఎక్కడ వాడుకుంటారో తెలియదు. ఇంకోటి వీళ్ళది 82nd ఎయిర్బోర్న్ ఒక రెజిమెంట్ ఉంది ఒకటి. వాళ్ళు పారాట్రూపర్స్, అంటే వాళ్ళని స్పెషల్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన వెనిజువేలాలో జరిగినట్ల ఆపరేషన్,
దానికన్నా ముందు సద్దాం హుస్సేన్ వ్యతిరేకంగా వాడిన ఆపరేషన్, ఇట్లాంటి చాలా ఆపరేషన్ ఉంటాయి. స్పెషల్ వాళ్ళు వచ్చి రిజర్వ్డ్ పోలీస్ లాగా. లేదు లేదు, వాళ్ళు వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, అటాక్ ఓకే. చేసి క్యాప్చర్ చేసి ఏం చేయాలో చేసి దే విల్ మెల్ట్ అవే. దాని తర్వాత రెగ్యులర్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. మ్మ్. వాళ్ళ కమాండో ఫోర్స్ లాగా స్పెషల్ ఆపరేషన్. వాళ్ళు పారాడ్రాప్ చేయొచ్చు, మీరు వాళ్ళని బోట్లో తీసుకెళ్ళచ్చు, వాళ్ళు అన్ని దాంట్లో వాళ్ళు దే ఆర్ హైలీ టాలెంట్, వెరీ ఇదే వెరీ. పని వాళ్ళది. వాళ్ళు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాగా. మ్మ్. సో వాళ్ళని కూడా పిలిపించుకున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పెడతారు? వాళ్ళని పాసిబ్లీ ఖతార్లో ఉన్న అలోయిద్ బేస్ ఉన్నాయి, అక్కడ పెడతారు. అదే ప్రమాదంగా ఉంది కదా ఇప్పుడు ఖతార్ సో అక్కడ ఇచ్చి అక్కడ అటాక్ ఏం జరగలేదు. లాస్ట్ డీసాలినేషన్. 10 డేస్ నుంచి 10 రోజుల నుంచి ఖత్తర్ మీద ఎక్కువ దాడులు జరగలేదు. ఆ రోజు లాస్ట్ వాళ్ళ మొదట్లో జరిగింది. మొదట్లో కూడా కాదు, మన గ్యాస్ ఫీల్డ్ కొట్టిన తర్వాత వీళ్ళేం చేయలేదు ఇంకా ఖత్తర్ మీద. అటువైపు సౌదీ అరేబియా మీద దాడి చేస్తున్నారు, కానీ ఇవాళ అబుదాబీలో చేసి 2 చనిపోయారు అక్కడ. అంటే మిసైల్ పార్ట్స్ పడిపోయిందంట కింద. మనకి ఎక్కువ వచ్చేది ఖతార్ నుంచే కదా. ఖతార్ అది గ్యాస్ Gas. ఎల్ఎన్జి. అది మనకు ఆయిల్ వచ్చేది సౌదీ అరేబియా నుంచి, ఇరాన్ నుంచి కూడా తీసుకుంటుండే ముందు, మళ్ళీ సౌదీ అరేబియా ఇప్పుడు. కానీ మన చాలా సంవత్సరాల నుంచి మన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో మనం తీసుకొస్తున్న ప్రొడ్యూస్ చాలా తగ్గించేసాం మనం. అంటే మనం బయట నుంచి తెప్పించుకుంటున్నప్పుడు మిగతా చోట్ల నుంచి తెచ్చుకుని కంపేర్ చేస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో మనం చాలా తగ్గించుకున్నాం అనమాట. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి మిడిల్ ఈస్ట్ టెన్షన్, మనకి ఎప్పుడు తెలుసు ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఉంటుంది, ఎందుకు లేనిపోయిన గొడవ అని చెప్పి మనం వీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ అనమాట. కానీ గల్ఫ్ నుంచి ఎక్కువ వస్తుంది అంటారు కదా మనకి. గల్ఫ్ నుంచి వస్తుంది, కానీ గల్ఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి రావాలని లేదు కదా, మిగతా చోటు నుంచి కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా నుంచి చెప్తున్నాను మీకు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ 61% ఉండే ముందు. అంటే మనం టోటల్ ప్రొడ్యూస్ మనం తెప్పించుకుంటే 61% మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తెప్పించుకుంటుండే. ఎప్పుడు ఇది 2020లో. ఓకే, 61%. 75% ఏమో మనం మిగతా డానిష్ సూయజ్ కెనాల్ నుంచి తెచ్చుకుంటాం. ఆ రూట్ నుంచి అటువైపు స్ట్రెయిట్ హార్మూజ్ నుంచి 61%. డానిష్ స్ట్రేట్స్ నుంచి ఇంకొక 3-4%. అట్లనే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే మొత్తం తిరిగి వస్తుంది ఆఫ్రికా నుంచి. దాట్ వాజ్ అరౌండ్ 27%. ఇప్పుడు మనం 2025కి వచ్చేటప్పుడు ఈ 61% మనం గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ నుంచి తెచ్చుకుంటున్న గ్యాస్ కానీ ఆయిల్ కానీ తగ్గి ఇప్పుడు 33% అయిపోయింది. మోర్ దెన్ హాఫ్ వీ హ్యావ్ రెడ్యూస్డ్. అది మంచి ఒక మూవ్, ఎందుకంటే ఎప్పటి నుంచో మనం గెస్ట్ చేస్తున్న ఇక్కడ గొడవ జరగవచ్చు, ఏదైనా కావచ్చు. సరే, ఎక్కడ పెరిగిందంటే మనం చాలా మటుకు సూయజ్ కెనాల్ నుంచి తెచ్చుకుంటున్నాం. సూయజ్ కెనాల్ ముందు 7% ఉండే, 8% పెట్టుకోండి. చాలా లాంగ్ అది. 2020 కాదు, సూయజ్ కెనాల్ కెన్ స్టిల్ మేక్ ఇట్, బికాస్ మొత్తం తిరిగి రావాల్సి అక్కర్లేదు. యూ హ్యావ్ టు కమ్ త్రూ ఆఫ్రికా, కేప్ ఆఫ్ గుడ్ హోప్. దిస్ యూ కటింగ్ త్రూ లైక్ దిస్ అన్నమాట. కానీ దాంట్లో సూపర్ ట్యాంకర్స్ ఎక్కువ వాడలేము, అదొక ప్రాబ్లం ఉంది. డెప్త్ చాలా తక్కువ, 20 మీటర్లు ఉన్నాయి. సూయజ్ కెనాల్ ఒకటి ఇంజనీరింగ్ మార్వెల్, అది మీకు తెలుసు కదా. షిప్స్ ది హైట్ పెంచాల్సి వస్తుంది, నీళ్ళ హైట్ పెంచి అది దెన్ ఇట్ ఈస్ లెట్ ఇన్ టు ద సీ అనమాట. ఎందుకు ఈ 2 సీలు 2 డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి ఓషన్స్. 7% ఉన్న సూయజ్ కెనాల్ ఇప్పుడు 30% మనం అక్కడి నుంచి తెప్పించుకుంటాం. అక్కడ ప్రాబ్లం ఏం లేదు మనకి సూయజ్ కెనాల్ నుంచి తెప్పించుకోవడానికి. అదే టైంలో మనం చూస్తే డానిష్ స్ట్రేట్స్ నుంచి వస్తుంది, అక్కడి నుంచి డెయిన్స్ ఆ పైట నుంచి తీసుకొస్తున్నాం డెన్మార్క్. అది విచ్ ఇస్ నథింగ్, అబ్సల్యూట్లీ జీరో ఉన్నది ఇప్పుడు 18% అయిపోయింది. అంటే వెనిజులా నుంచి వచ్చేది అది. డానిష్ స్ట్రేట్స్ ఇక్కడ ఇటువైపు నుంచి కూడా, యూరోప్ వైపు నుంచి కూడా వస్తుంది. సో మనం ఏం చేసామంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం డీరిస్కింగ్ చేసాం దీన్ని అంతా అనమాట. ఈవెన్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పాను చూడండి, సూయజ్ కెనాల్ ఇంక్రీజ్ అయినప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ తగ్గిపోతుంది. అది 27% ఉన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గి 13%కి వచ్చేస్తుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను పవన్ గారు, ఎప్పుడైనా మన కంట్రీ స్ట్రాటజీ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఆలోచించాం. నేను చెప్పేది ఫిగర్స్ 2020 నుంచి 2026లో ఆలోచన. 6 సంవత్సరాల్లో మనం మోర్ దాన్ హాఫ్ కట్ డౌన్ చేసాం గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ నుంచి. అంటే క్రైసిస్ వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచో, ఎందుకంటే మనకు తెలుసు దీనికన్నా ముందు సద్దాం హుస్సేన్ అండ్ ఇరాన్ కొట్టుకున్నప్పుడు, ఇరాక్ 10-year వార్లో 9 సంవత్సరాలు చెప్పొచ్చు, ఆ వార్లో కూడా ఇదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇంపాక్ట్ అయింది. అప్పుడే కదా మన వైజాగ్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. చాలా మటుకు మన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ట్యాంకర్ వార్ జరిగింది. అప్పుడే ఒక అంచనా వచ్చి ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. ఇప్పుడు మన అదే 61% అంటే మన మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఆలోచించి. అది ప్రాబ్లం ఎవరికి జరిగింది? ఇండోనేషియా, శ్రీలంక, పాకిస్తాన్, ఇట్లాంటి దేశాల్లో. ఇప్పుడు పాకిస్తాన్లో 4-day వీక్ 50% కట్ చేసేసారు. బయట ఆఫీషియల్ కార్లు తిరగకూడదు. శ్రీలంకలో ఒక కార్కి ఒక వారానికి 15 లీటర్లు ఇస్తున్నారు పెట్రోల్, అంతే.
ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు. అవును. మన దగ్గర అదైతే లేదు. లైన్లు ఉన్నాయని చెప్తున్నారు కానీ లైన్లు ఉన్నాయి, ఫోటోలు చూస్తున్నాం మనం క్రౌడ్. కానీ ఇవాళ చాలా తగ్గింది ఇవాళ. అది పానిక్ బయింగ్ అయిపోయింది. ఆ ఫేజ్ అయిపోయింది. మన వాళ్ళ దగ్గర రేపు పొద్దు నుంచి పాలు రాదనంగానే 10 లీటర్ పాలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు మన వాళ్ళు. అట్లా అంటే మన సైకి అట్లా ఉంటుంది మనది. హ్మ్. బికాజ్ వీ హ్యావ్ గ్రోన్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ షార్టేజెస్. చెప్పంగానే భయం సరే రేపటి నుంచి పాలు రాదురా అంటే చలో అది నిజమా అబద్ధం ఏమి చూడరు అది. అవును. ఇట్లాంటి రోజులు అట్లా అవుతుందిరా అని అడగరు కూడా. వెళ్ళి 10 లీటర్ పాలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఏదో రేపటి నుంచి లాక్డౌన్ మొదలవుతుందంట అని చెప్పేసి. ఏదో రూమర్లు ఉంటుంది ఇట్లాంటి. ఎనీవే సో మనకు రావాల్సిన మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఒకటే, ఒక ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ యుద్ధం రేపు యుద్ధంగా మారిపోతే కూడా మనం ఆల్రెడీ గయానా నుంచి, మన రష్యా నుంచి, మన యుఎస్ నుంచి, హ్మ్. చాలా అటువైపు ఉన్న కంట్రీస్ నుంచి కూడా మనం తెప్పించుకుంటున్నాం. వెనిజులా కూడా ఒకటి ఉంది. వెనజువేలా ఆల్సో ఇస్ దేర్. వెనజువేలా గ్రేడ్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, హ్మ్. థిక్ ఉంటుంది. వెనజువేలన్ క్రూడ్ అంటే మన ఆల్మోస్ట్ చవన్ప్రాష్ లాగా ఉంటుంది. హ్మ్. దానికి రిఫైనరీస్ సిద్ధంగా దానికి ఉండాలి. మన దగ్గర రిలయన్స్ వాళ్ళ రిఫైనరీలో యూ కెన్ స్విచ్ ఓవర్. హ్మ్. కానీ కంటిన్యూస్ ఉండాలి సప్లై. అంటే కెపాసిటీ ఎంత కెపాసిటీ. సో అనేది. రష్యన్ క్రూడ్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. హ్మ్. ఇరానియన్ క్రూడ్ కూడా అవైలబుల్ ఉంది. హ్మ్. ఇరాన్ మనం వెళ్ళి కొనుక్కోరాక్కర్లేదు. ఇరాన్ నుంచి మనం కాంట్రాక్ట్ చేసుకుంటే వాళ్ళు పంపిస్తారు వాళ్ళ షిప్లో మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మస్ క్రాస్ చేసి. ఎందుకంటే ఇరానియన్ క్రూడ్ మీద ఇప్పుడు శాంక్షన్స్ తీసేశారు యూఎస్. ట్రంప్ చెప్పాడు కదా అదే ఇరాన్ అమ్ముకోవచ్చు అని. అదే ఎందుకంటే ఆయిల్ ప్రైస్ తగ్గాలని చెప్పి చేస్తున్నారు అనమాట. ఈ పరిస్థితుల్లో మనం డెఫినెట్లీ ఇండియా ఇస్ అన్ గుడ్ పొజిషన్. ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు. కానీ మనం ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా ఆలోచిస్తున్నప్పుడు మనకి 2-3 మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఒకటి, ఈ గల్ఫ్ నుంచి ఉన్న ఆయిల్ గ్యాస్ మనం తగ్గించాలి ఎప్పుడైనా. హ్మ్. తగ్గించాలంటే ఓవరాల్ ఎక్కడి నుంచి అయినా కానీ మీరు వెనజువేలా నుంచి కొంటారో, మీరు గయానా నుంచి కొంటారో, యూఎస్ నుంచి ఎక్కడైనా కొనండి. కానీ బయట నుంచి వచ్చే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు, దీని మీద ఉన్న ఇంపాక్ట్ మనం తగ్గించాలి. ఇది మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఇంపాక్ట్ చేస్తుంది పవన్ గారు. అది కాకుండా మనం వీళ్ళ మీద డిపెండెంట్ అయి ఉంటాం ఇట్లాంటి క్రైసిస్లో. అవును. చాలా మటుకు మన దగ్గర ఎలక్ట్రిక్ కార్స్ మొదలైనవి మనకు తెలిసి ఉంటుంది మీకు. ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఒఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్లో కూడా అవే కదా వర్క్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బస్సులన్నీ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే ఫండింగ్లో అర్బన్ దాంట్లో అదంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులే ఉంది మనం చూస్తున్నాం. మంచి మూవ్ అది. రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు మొన్న 20% డిస్కౌంట్ అని చెప్పారు ఇన్సెంటివ్గా ఈవీ కార్ల ఎంప్లాయీస్కి. ఇట్స్ ఆల్సో గుడ్ మూవ్. అది మిస్యూజ్ చేయకుండా చూసుకోవాల్సి ఉంది. వాళ్ళు రేపు తీసుకొని ఇంకొకటికి అమ్మేసుకుంటే అది మళ్ళీ ప్రాబ్లం. డిస్కౌంట్లో డిస్కౌంట్ తీసుకొని అది జరగకూడదు. ఎనీవే ఇట్లనే మనం పిఎన్జి గురించి మాట్లాడుతున్నాం. మనం చూసుంటారు ఇవాళ కూడా పేపర్లో. గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్లీ ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో పిఎన్జి డిస్ట్రిబ్యూషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు మీరు అడగవచ్చు, సురేష్ గారు ఈ పిఎన్జికి, ఎల్పిజికి, సిఎన్జికి ఏంటి, అన్నీ అక్కడి నుంచే వస్తాయి కదా. అవును. కానీ మీరు ఎందుకు మళ్ళీ పిఎన్జి కొనమంటున్నారు, పైప్ న్యాచురల్ గ్యాస్ ఎందుకు కొనమంటున్నారు, ఎల్పిజి మీద ఎందుకు మీరు ఇంత డిస్కరేజ్ చేస్తున్నారు? దానికి గవర్నమెంట్ ఓపెన్గా చెప్పట్లేదు, కానీ నేను చెప్తాను. ఎల్పిజిలో చాలా మటుకు మిస్యూస్ నడుస్తుంది. అంటే ఇప్పుడు చిన్న చిన్న మిర్చి బజ్జీ షాపులు, చిన్న కొట్లు, వాళ్ళ ఎక్కువ ఇన్కమ్ ఉండదు, వాళ్ళు కమర్షియల్ సిలిండర్స్ తీసుకోలేకపోతున్నారు. 18.5 kgs రేట్లు ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ ఒక 60% ఎక్కువ ఉంటుంది డొమెస్టిక్ కన్నా. వీళ్ళు డొమెస్టిక్ వాడుకుంటున్నారు. మన దేశంలో ఇప్పుడు 33 కోట్ల డొమెస్టిక్ కనెక్షన్స్ ఉంది. 34 అయి ఉంటుంది ఇప్పుడు దాకా. 2026 స్టార్టింగ్లో చెప్తున్నాను నేను. అది 2014లో 14 కోట్లే ఉండే, 14.3 మన్మోహన్ సింగ్ టైంలో. మోదీ గారి పరిపాలనలో మనం చూస్తే ఇప్పుడు జరిగిన 2 టర్మ్స్గా తర్వాత 2024, 2025 అంటే 12 సంవత్సరాలను పెట్టుకుందాం. 12 సంవత్సరాల్లో మోర్ దెన్ డబుల్ అయింది. 14 నుంచి 33కి. దాంట్లో 10 కోట్ల మంది ఉమెన్ కన్జ్యూమర్స్ ఉజ్వల స్కీమ్ కింద వచ్చారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే ఉజ్వల రాగానే ఈ ఉజ్వల స్కీమ్లు ఎవరెవరు తీసుకున్నారో, మహిళలకు ఇచ్చారో సబ్సిడైజ్ కానీ ఫ్రీ కానీ, వాళ్ళ కెరసిన్ కట్ డౌన్ చేశారు. అది పెద్దగా సేవింగ్ అయింది. ఎందుకు చెప్తానంటే పిఎన్జీల మీద అర్థం చేసుకోండి. ఇప్పుడు పిఎన్జీలో మీ ఇంటికి ఒక పైప్లో గ్యాస్ వస్తుంది, లైక్ మీ కరెంట్ వస్తున్నట్ల ఇంటికి, అపార్ట్మెంట్కి, గేటెడ్ కమ్యూనిటీస్కి అన్నీ పెట్టుకోవచ్చు. చాలామంది పైపులు వేసుకున్నారు కానీ కనెక్షన్ తీసుకోలేదు. కొత్త వాళ్ళు కావాలంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే వాళ్ళు కూడా పైపులు పెట్టుకుంటారు. లాంగ్ టర్మ్ అది చాలా బెనిఫిషియల్. ఎందుకంటే మీకు టెన్షన్ లేదు, గ్యాస్ వస్తూనే ఉంటుంది. భాగ్యనగర్ గ్యాస్ అని చెప్పి మన దగ్గర ఉంది, ఢిల్లీలో ఇంద్రప్రస్థ గ్యాస్ అని ఉంది, మన దగ్గర రిలయన్స్ వాళ్ళది భాగ్యనగర్ గ్యాస్. సప్లై మీకు రెగ్యులర్, మీ సిలిండర్ అయిపోతుంది, మళ్ళీ ఆర్డర్ చేయాలి, మళ్ళీ దానికి
వెయిట్ చేయాలి, ఆడొచ్చినప్పుడు డబ్బులు కట్టాలి, అందరం లేదు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ మీ బిల్లింగ్ ఉంటుంది, ఆడొచ్చి మీటర్ రీడింగ్ చేసుకుంటారు, బిల్లింగ్ ఇచ్చేస్తారు, మీ బిల్ కట్టేసేయాలి అంతే. కరెంట్ లాగానే, ఎలక్ట్రిసిటీ లాగా. ఇప్పుడు పిఎన్జీ తీసుకున్న ఏమవుతుందంటే వీళ్ళు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎల్పిజి నుంచి డిస్కనెక్ట్ చేసేస్తారు. యూ విల్ నో లాంగర్ బి ఎలిజిబుల్ ఫర్ ఎల్పిజి. సస్పెండ్ చేసేస్తారు. కేవైసీ అడుగుతారు మధ్యలో. కేవైసీ కాదు, సస్పెండ్ చేసేస్తారు ఎల్పిజి. మీకు పిఎన్జీ ఉంది కదా, దెన్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎల్పిజి. ఓకే. ఎందుకంటే మీరు మిస్యూజ్ చేస్తారు కదా, మీరు వాడుతున్నారు, ఇది ఎల్పిజి తీసుకొని వాడకుండా మీరు అమ్మేసుకుంటారు మార్కెట్లో, అవును. లేకుంటే బ్లాక్ మార్కెట్ చేస్తారు, ఏదైనా చేస్తారు మీరు. దాన్ని ఆపడానికి గవర్నమెంట్ చేసిన స్ట్రాటజీ ఇది. మనం అనుకుంటాం మోదీ గారు మహిళలకి 10 కోట్ల మహిళలకి ఎల్పిజి ఇచ్చారు, కరెక్ట్. వాళ్ళ హెల్త్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది, వాళ్ళు లేకుంటే ఫైర్వుడ్ వాడుతుండే, బొగ్గు వాడుతుండే, అదంతా కరెక్ట్. కానీ ఓవరాల్ పిక్చర్ చూస్తే కెరసిన్ అనే ప్రోడక్ట్ చాలా మిస్యూజ్ అయింది. అవును. కెరసిన్ని ఈవెన్ పెట్రోల్తో కలుపుకొని ఆటో వాళ్ళు నడిపిస్తుండే, మీకు తెలిసిపోతుంది, చాలా క్లియర్గా స్మోక్ వస్తుంది హెవీగా. అది ఇప్పుడు చూడండి చాలా తక్కువ, ఎందుకంటే కెరసిన్ అవైలబుల్ లేదు మార్కెట్లో ఇప్పుడు మీకు కావాలంటే కూడా. ఇది ఒక మేజర్ మార్పు. కెరసిన్ ఏవియేషన్ ఫ్యూయల్తోని కూడా అదే బర్నింగ్ పాయింట్ ఉంటుంది, సేమ్ మన ఫ్లైట్లో యూజ్ చేసేది, ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసే ఏవియేషన్ ఫ్యూయల్కి కెరసిన్కి బర్నింగ్ పాయింట్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, ఎనీవే టెక్నికల్ స్పెసిఫికేషన్ చెప్తున్నాను నేను. సో గవర్నమెంట్ వైపు నుంచి ఈ పిఎన్జీలో వచ్చినప్పుడు మనకి ఈ యుద్ధంతో మన కనెక్షన్ ఉందా అంటే, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఒక యుద్ధం జరిగితే అది మన వైపు నుంచి మనకు ఒక హిట్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఓవర్ నైట్ మనం ఆయిల్ ప్రొడక్షన్ పెంచడం అంటే మనకు దగ్గర లేదంత. అఫ్కోర్స్ రిగ్స్ ఆర్డర్ చేశాము. ఇప్పుడు నిన్న గవర్నమెంట్ పెద్ద ఒక ఆర్డర్ ఇచ్చారు రిగ్స్ కోసం, అంటే డ్రిల్లింగ్ కోసం అన్న ఆయిల్ అని ప్రాస్పెక్ట్ చేయడానికి ఉండొచ్చు, కృష్ణా గోదావరి బేసిన్ ఉండొచ్చు, మన దిబ్రుగర్ ఉండొచ్చు, ఇటువైపు కేన్ ఇండియా వాళ్ళది ఉంది, ఇటు బాంబే హై ఉంది, ఓఎన్జీసీ వాళ్ళది. బహుశా దానికోసం ఆర్డర్ చేస్తున్నారు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది, మనం కూడా చూద్దాం, కొంచెం అండమాన్స్ వైపు పెద్ద ఒక ఆయిల్ ఫీల్డ్ ఉందంటున్నారు, అది కూడా డ్రిల్ చేసి చూద్దాం, అక్కడ కూడా దొరికితే మంచిదే కదా అని. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్స్ ప్రాస్పెక్టింగ్. అదే టైంలో గవర్నమెంట్ ఏమన్నారు, ఈ పిఎన్జీ తీసుకోండి, మీరు పిఎన్జీ తీసుకోవాలి కంపల్సరీగా, ఇంక్లూడింగ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి పిఎన్జీ పెడతా ఉంటున్నారు. వాళ్ళకు కూడా బెనిఫిషియల్, యాక్చువల్ విన్ విన్ సొల్యూషన్ అంట మన ఇంగ్లీష్లో ఇప్పుడు. కానీ ఇటువైపు అది నడుస్తున్నప్పుడు మన పని చూసుకుంటాం, అటువైపు మనం కన్ను పెట్టుకోవాలి ఎప్పుడు, అంటే అక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి. ఎందుకంటే ఇదంతా షార్ట్ టర్మ్ మెజర్స్ మనం తీసుకుంటున్నాం. రేపు ఎల్పిజి ఇంపాక్ట్ అవుతుందా? ఇప్పుడు కూడా కమర్షియల్ ఎల్పిజి 50%లోనే నడుస్తుంది కెపాసిటీలో. సురేష్ గారు, ఇప్పుడు ఎల్పిజికి సంబంధించి మన దగ్గర 50-60% మన దగ్గర తయారవుతుంది అంటున్నారు. అయితే ఇప్పుడు హర్మోజ్ క్లోజ్ అవుతే ఎల్పిజి క్రైసిస్ పెరిగే అవకాశం ఏదైనా ఉందా? ఎల్పిజిని మీరు క్రూడ్ ఆయిల్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. ఎల్పిజి కాకుండా దాన్ని చాలా ప్రొడక్ట్స్ వస్తాయి, ప్రోపేన్ వస్తాయి, బ్యూటేన్ వస్తాయి, హీలియం వస్తుంది, చాలా ప్రొడ్యూస్ చేస్తారు దాని నుంచి. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ వచ్చినప్పుడు దాని నుంచి సపరేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయితే కూడా మనకి క్రూడ్ ఆయిల్ వస్తే చాలు మనకి. దాంట్లో ఒక మేజర్ మనకి ఎక్కడ వచ్చింది ప్రాబ్లం వచ్చిందంటే, ఖతార్ దగ్గర నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఖతార్ దగ్గర ఆయిల్ లేదు, గ్యాస్ ఒకటే ఉంది. మన మీకు గుర్తుంది, ఆ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఇరాన్ కొట్టారు ఖతార్ మీద, ఆ ఆయిల్ ఫీల్డ్, అది ఆ గ్యాస్ ఫీల్డ్ సెకండ్ వీక్లో. సో ఆ గ్యాస్ ఫీల్డ్ మనకి ఇప్పుడు అవుట్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఖతార్ ఇప్పుడు కూడా దాన్ని ఫోర్స్ మెజర్లో పెట్టారు, అంటే వీ కెనాట్ డెలివర్ అని చెప్తున్నారు. 2-3 ఏళ్ళు పడుతుంది అది మళ్ళీ. లేదు, అంత పట్టదు, వాళ్ళ దగ్గర ఏం చెప్తారు, వాళ్ళ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు అంతే. ఓకే. ఇప్పుడు వాళ్ళు 6 నెలల్లో, ఎందుకంటే వాళ్ళు కూడా రెవెన్యూ పోతుంది కదా, వాళ్ళకి 80% ఖతార్ రెవెన్యూ గ్యాస్ నుంచి వస్తుంది. ఓవర్ నైట్ మీరు బంద్ చేసేసారు, అదంతా ఎట్లా నడుస్తారు వాళ్ళు, ఎట్లా నడిపించుకుంటారు? కువైత్ కూడా అంతే, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ ఎయిర్లైన్స్ చూడండి, 1.2 బిలియన్ అంట ఒక లూజింగ్ పర్ డే. సో అంత పెద్ద లాస్ అంత పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్ తీసుకున్నారు, ఖతార్ కానీ, సౌదియా కానీ, ఏవియేషన్ అయిపోయింది, ఫ్లై దుబాయ్ కానీ, ఇక్కడ ఎమిరేట్స్ కానీ, వీళ్ళ ఏవియేషన్ మొత్తం టేకెన్ మేజర్ హిట్. దానికోసం దుబాయ్ చూడండి, వాళ్ళు ఇంత థ్రెట్ ఉన్నా కానీ వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. వాళ్ళు మొన్న ఒక మిసైల్ వచ్చి వాళ్ళ ఫ్యూల్ ట్యాంక్ మీద పడ్డది అక్కడ, ఆ రోజు కూడా ఫ్లైట్స్ నడిచింది. దే హ్యావ్ నో చాయిస్, మీరు ఆపితే ఎన్ని రోజులు ఆపుతారు మీరు? ఇది వాళ్ళు చెప్పేది అన్నమాట. మా ప్లేన్స్ నడిపించాలి, మా ప్యాసింజర్స్ని తీసుకెళ్ళాలి, మేము ట్రాన్సిట్ ఏరియా, దుబాయ్ అనేది ఒక ట్రాన్సిట్ పాయింట్. మార్చి ఫస్ట్ వీక్లోనే మనం చూసాం దుబాయ్ ఎంత. ఇప్పుడు అట్లాంటి దాంట్లో ప్రతి అరబ్ రాష్ట్రం ఏమని ఆలోచిస్తున్నట్టే, ఇప్పుడు అమెరికా అండ్ ఇరాన్ మాట్లాడుతున్నారు, కానీ అక్కడ కొన్ని దేశాలకి కొన్ని సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది పవన్ గారు. ఒకటి సౌదీ అరేబియా. నిన్న న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్లో ఏం రాశారంటే, సౌదీ అరేబియా మొహమ్మద్ బిన్ సల్మాన్ వాళ్ళ క్రౌన్ ప్రిన్స్, ఆయన అన్నారంటే యూఎస్ దగ్గర ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర చెప్పారంటే, మీరు యుద్ధం ఆపకండి, మీరు ఇరాన్ని వన్స్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేసేయండి. సౌదీ అరేబియాకి ఎప్పటి నుంచో ఇరాన్తో గొడవ ఉంది, మనకు తెలిసిందే. ఓకే,
స్పెషలీ ఓవర్ హూతీస్. సౌదీ అరేబియా మీద దాడి చేసిన ఒకటే దేశం హూతీ, అంటే దేశం అని కాదు, ఒకటే గ్రూప్ హూతీ. అవును. ప్రాక్సీ. ఓకే, వాళ్ళ మీద బాంబింగ్ కూడా చేశారు సౌదీ అరేబియా, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి. సో వాళ్ళ ప్రాక్సీస్ని మీరు వాళ్ళు ఉంచకూడదు ఇక్కడ. ఇరానియన్ రెజీమ్ని మీరు మేము ఎంత డబ్బులు కావాలంటే ఖర్చు పెడతాం, కొత్త రెజీమ్ తీసుకురావాలి అక్కడ. ఈ పాత వాళ్ళని మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు మీరు అడిగారు, మీరు స్టార్టింగ్ పాయింట్లో మీరు చెప్పినప్పుడు ఈ ఖొమేనీ కొడుకు ఎక్కడని తెలియట్లేదు ఇప్పుడు. ముస్తఫా ఖొమేనీ అంటే సుప్రీం లీడర్ కొడుకు, ఆయన ఎక్కడ పోయిండో తెలియదు, ఆయన బతుకున్నారో తెలియదు. అమెరికాకి అది చాలా క్రూషియల్ పీస్ ఆఫ్ న్యూస్. ఆయన బతుకుంటే దెన్ ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఆయన చనిపోయారు అనుకోండి, ఓవర్ నైట్ మార్పులు తీసుకురావచ్చు ఇరాన్లో. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ లీడర్స్ ఎవరు లేరు ఇప్పుడు. లారిజానీ వాజ్ ద లాస్ట్ స్ట్రాంగ్ లీడర్, ఆయన పోయిండు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వీళ్ళు ముగ్గురులో స్పీకర్ ఒకరే కొంచెం పవర్ఫుల్ మనిషి. చెప్పాను చూడండి, ఆయన యూస్ టు హెడ్ ద రెవల్యూషనరీ గార్డ్స్, ఆయన వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉండే అట్లాంటి మనిషి. ట్రంప్ చెప్పింది కూడా వాళ్ళతోటే చర్చలు చేసామని చెబుతున్నాడు. వాళ్ళంటారు మేము మాట్లాడనే లేదంటున్నారు. ఓకే, ట్రంప్ చెప్తారులే. ట్రంప్కి ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఈగో ఉంది, మ్యాసివ్ ఈగో. నేను ఓడిపోయానని ఆయన ఎప్పుడు అంగీకరించరు. దీనికన్నా ముందు ఒక ఎలక్షన్ ఓడిపోయారు, మీకు గుర్తుంటుంది. ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కాకుండా దీనికన్నా ముందు ఉన్న ఎలక్షన్ ఓడిపోయారు, పెద్ద ఇష్యూ చేశారు ఆయన. నేను గెలిచాను అయిపోయింది, బైడెన్ ఎక్కడి నుంచి గెలిచిండు, ఛాన్సే లేదు, అది ఇది అని చెప్పి కోర్టు కూడా వెళ్ళినారు వాళ్ళు కోర్టు కొట్టుపడేశారు అంతా. ఆయనకు ఒక మెగ్లోమేనియాక్లో ఉంటారు. దాన్ని ఇంగ్లీష్లో మ్యాడ్ మ్యాన్ థియరీ అంటారు. ఇది ఒక 16th century మ్యాషివెలి అని చెప్పి ఒక దే వాజ్ మన కౌతిల్య లాగా, మన అర్థశాస్త్ర రాసిన చాణక్యుడి లాగా ఒక మ్యాషివెలియన్. ఇది మ్యాషివెలియన్ క్యారెక్టర్ అంటాం మనం. వాడు కొంచెం చాలా క్యాల్కులేటివ్ మనిషి, చూసుకో చాలా స్మార్ట్ ఉంటాడు, చాలా అద్భుతమైన పనులు చేస్తాడు, కొంచెం కేర్ఫుల్ ఉండాలి వీనితో. చాణక్య లాగానే ఆల్మోస్ట్ వెరీ స్మార్ట్. ఈ వార్ స్ట్రాటజీ గురించి రాస్తూ నాకు మ్యాడ్ మ్యాన్ థియరీ అని రాశారు. ఇది ఆయన లేబుల్ చేసిన దాని తర్వాత వచ్చిన 19th century 20th centuryకి వచ్చేటప్పుడు ఈ మ్యాడ్ మ్యాన్ థియరీని నికిటా క్రుష్చెవ్, యుఎస్ఎస్ఆర్ చీఫ్ ఆ టైంలో, ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు, కాబట్టి చైర్మన్ అని చెప్పుకోవచ్చు, ఆయన్ని మ్యాడ్ మ్యాన్ థియరీలో పెట్టారు. లాజిక్ ఏంటంటే, మీరు పిచ్చోన్లాగా బిహేవ్ చేస్తే మీరు చేసేది అన్నికి లాజిక్ ఉంటుంది. ఇప్పుడు మీరు పిచ్చోన్లాగా ట్రంప్ అయితే మాట్లాడతారు కదా, అది చెప్తాడు ఇది చెప్తాడు, అది చేశాను గెలిచేసాను అయిపోయింది. సో మీరు కొన్ని రోజుల తర్వాత యూ గెట్ యూస్ టు హిమ్. ఓకే, వీడు ఇంతే, ఇట్లనే చేస్తాడు. ఆయన యాక్చువల్లీ సెన్సిబుల్ మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది తర్వాత. ఇట్స్ కాల్డ్ మ్యాడ్ మ్యాన్ థియరీ. అదే పెద్ద ఒక థియరీ ఉంది దాంట్లో. చాలామందిని దాంట్లో తీసుకొచ్చి రావడానికి ట్రై చేశారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ని దానిలో ట్రై చేశారు. కానీ హిట్లర్ ఇస్ నాట్ ఎ మ్యాడ్ మ్యాన్. హిట్లర్కి ఎక్స్పాన్షన్ ఉండే, జర్మనీని ఎక్స్పాండ్ చేయాలని చెప్పారు. దాన్ని యూరోప్ అంగీకరించారు యాక్చువల్లీ. సరే, ఆయన అక్కడిక్కడ కొన్ని టెరిటరీస్ తీసుకుంటారు, అయిపోతున్నాను. కానీ దాని తర్వాత కథ అంతా మారిపోయింది, మనకు తెలిసింది అది సెకండ్ వరల్డ్ వార్ ఎట్లా జరిగిందని. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మ్యాడ్ మ్యాన్ థియరీ ట్రంప్ మీద పెట్టినప్పుడు ట్రంప్ బిహేవియర్ ఒక యుఎస్ ప్రెసిడెంట్ బిహేవియర్ కాదని అక్కడున్న మీడియా వాళ్ళు, అక్కడున్న సైకో అనలిస్ట్, అక్కడున్న పొలిటీషియన్స్ అందరు అంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. మనకు ఎలక్షన్ కూడా ఓడిపోయింది వాళ్ళు, ఆయన ఓన్ కాన్స్టిట్యుయెన్సీలో, మారాలాగోలో, ఆయన ఉండే ప్రాంతంలో కూడా. ఈ పవన్ గారు, ఇది మనం ఒక భారతదేశంలో కూర్చొని ఎక్కడో జరుగుతున్న యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ మన మీద కూడా ఇంపాక్ట్ ఉంది, లేదని కాదు. పెట్రోల్ చూస్తున్నాం మనం, ఎల్పిజి చూస్తున్నాం మనం. ఇప్పుడు దాకా మన సరుకులు రేటు పెరగలేదు, కానీ మిగతా దేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే వాజ్ రీడింగ్, న్యూజిలాండ్లో ఫ్యూయల్ లేదంట, 80% ఫ్యూయల్ లేదంట వాళ్ళ దగ్గర, చిన్న దేశం వాళ్ళకి. ఫిలిప్పీన్స్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు, ఫ్యూయల్ ఎమర్జెన్సీ లేదు మా దగ్గర. ఏం చేసాం? కొంత బెటర్ వాళ్ళతో పోలిస్తే, కొంచెం కాదు, చాలా బెటర్. ఒకటి, మన రేట్ పెంచలేదు, ఈవెన్ దో ఫ్యూయల్ రేట్స్ ఆఫ్ గాన్ అప్, $100 దగ్గర ఇప్పుడు కూడా తిరుగుతుంది. సెకండ్, సప్లై కన్స్ట్రెయింట్స్, మనకి గల్ఫ్ నుంచి రావాల్సిన ఆయిల్ రావట్లేదు, సో మేము మిగతా చోట్ల తెచ్చుకుంటున్నాం. బహుశా ఇంకొక మన దగ్గర ఇప్పుడు 62 రోజులకు ఉన్న ఫ్యూయల్ మన దగ్గర ఉంది. ఎప్పుడు ఆ ఫిగర్ మెయింటైన్ చేస్తారు? సో ఇప్పుడు ఎమర్జెన్సీ రిజర్వ్స్ నుంచి కూడా మనం డ్రా చేయలేదు, ఇదే 62 నుంచి నడిపించుకుంటున్నాం మనం. కావాలంటే దాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని రీఫిల్ చేస్తారు అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్స్లో. పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్ ఉంది మన దగ్గర, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు. ఎందుకంటే మన దేశం మీద ఎప్పుడైనా ఏదైనా దాడి జరిగితే, లేకుంటే ఇట్లాంటి ఎమర్జెన్సీస్ వస్తే మన దగ్గర ఫ్యూయల్ ఉండాలి, 2 నెలలకు కావాల్సిన ఫ్యూయల్ ఉండాలి. ఎనీవే, ఇప్పుడు జరిగేది మెయిన్ అంటే, ఇప్పుడు ట్రంప్ ఇంకా యుద్ధం కొనసాగితే ముందుకు ఏం జరగబోతుంది, దట్ ఇస్ ద క్వశ్చన్. మనం ఇవాళ మాట్లాడుతున్నప్పుడు, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్,
ఈ వీకెండ్లో ఏం జరుగుతుందని మనకు తెలియదు. సురేష్ గారు ఇప్పుడు ఇరాన్ విషయంలో ఇరాన్ మిసైల్ క్యాపబిలిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పాటు లీడర్‌షిప్‌లో అందరూ చనిపోయిన సుప్రీం చనిపోయాడు. ఇప్పుడు సుప్రీం ఎవరైతే ఉన్నారో ముస్తఫా ఆయన ఉన్నాడో లేదో తెలీదు. ఆల్రెడీ లారిజానీ చనిపోయాడు. ఇంత లీడర్‌షిప్ అందరూ పోయినా కూడా వాళ్ళు ఎట్లా తట్టుకొని నిలబడుతున్నారు? సి తక్కువగా అంచనా వేసాడా ట్రంప్ వాళ్ళని? ట్రంప్ గాదు. ఇది సద్దాం హుసేన్ టైం నుంచి మొదలైంది. హ్మ్. సద్దాం హుసేన్ టైంలో కూడా ఇట్లనే ఇరానియన్ లీడర్‌షిప్ మీద చాలా దాడి చేశారాయన. ఆ! ఇరానియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేశారు. అవును. వీళ్ళు ఆ టైంలోనే లెసన్ నేర్చుకున్నారు. మనం ఇట్లా ముందుకు పోతే ఇంక నడవదు. రేపు ఒక పొటెన్షియల్ సిట్యుయేషన్‌లో మనం టాప్ లీడర్‌షిప్‌ని కొట్టేస్తే మనం ఏం చేయాలి? సో, వాళ్ళు నెక్స్ట్ లెవెల్ లీడర్‌షిప్‌ని నామినేట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ లీడర్‌షిప్‌ని నామినేట్ చేశారు. అట్లా వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ 38 37 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. హ్మ్. ప్రతి లెవెల్‌లో ఒక ఐఆర్‌జీసీ కమాండర్‌ని పెట్టారు. ఆయన కింద పెద్ద ఒక టీమ్. ఐఆర్‌జీసీ ఇట్‌సెల్ఫ్ ఇది 2,00,000 మనిషి హ్మ్. సోల్జర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో, వాళ్ళని ఆయుధాలతో సహా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీకు డీసెంట్రలైజ్ చేసేసారు. తెహరాన్ మీద స్ట్రైక్ నడుస్తే, లేకుంటే ఫొర్దో మీద నడుస్తే, ఇస్ఫహాన్ మీద అటాక్ నడిస్తే కూడా కంట్రీ నడుస్తూనే ఉంటుంది. మిసైల్ ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటుంది. మిసైల్ ఫైరింగ్ నడుస్తూనే ఉంటుంది. ఇదే జరుగుతుంది. అంటే ఐఆర్‌జీసీ చీఫ్ చెప్పక్కర్లేదు. ఆ లోకల్ ఎవరున్నారో వాళ్ళు నిర్ణయం వాళ్ళు చూసుకుంటారు. తీసేసుకుంటారు. దట్ ఈస్ ద హ్మ్. టిపికల్ వే ఆర్మీ ఫంక్షనింగ్ యాక్చువల్లీ. హ్మ్. కానీ టాప్‌లో ఒక లీడర్ ఉంటారు ఎప్పుడు. హ్మ్. ఒక ఆర్మీ చీఫ్ ఉంటారు. డిప్యూటీ ఆర్మీ చీఫ్ ఉంటారు అట్లా. కానీ సపోజ్ వాళ్ళు లేరు. మీరేం చేస్తారు? మీరు డెసిషన్స్ ఆపేస్తారా? లేరు కదా! మీ కంపెనీలో మన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో సీఈఓ గారు ఒకరోజు చనిపోయారు. హ్మ్. మీకు లెట్ అస్ టేక్ ఎ సిట్యుయేషన్ ఒక పొటెన్షియల్ సిట్యుయేషన్ జరగొచ్చాడు. ఆయన పోయిన తర్వాత కంపెనీ ఆగిపోతుందా? కాదు కదా! ఆయన నెక్స్ట్ లెవెల్‌లో ఎవరు ఉన్నారో వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. అంటే ఒక సిస్టమ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సిస్టమే. అదే సేమ్ థింగ్ వీళ్ళు కూడా హుహు. ఆ రోజు మన గల్వాన్‌లో కర్నల్ సంతోష్ బాబు గారిని చంపిన తర్వాత చైనీస్ వాళ్ళు హిస్ అసిస్టెంట్ టుక్ ఓవర్ ఒక మేజర్. ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు ఇమ్మీడియేట్‌లీ. ఎందుకంటే కమాండ్ ఉండాలి. చైన్ ఆఫ్ కమాండ్. సో, ఇరాన్ దీన్ని పర్ఫెక్ట్ చేసుకున్నారు పవన్ గారు. పర్ఫెక్ట్ అంటే వాళ్ళు ప్రతి దాన్ని ఐదర్ రాసి పెట్టారో, లేకుంటే ట్రైనింగ్ వైస్ వాళ్ళు వాళ్ళ మెథడాలజీలో ఇంప్లిమెంట్ చేసుకున్నారు. హ్మ్. సో, మీరు అడిగిన ప్రశ్నకి యెస్. ఇది ఎందుకు కొడుతున్నారు ఇప్పుడు కూడా మిసైల్‌లు? ఎందుకు అట్లా డ్రోన్ కొడుతున్నారు? అది కూడా స్పెసిఫిక్‌గా కరెక్ట్‌గా టార్గెటెడ్‌గా కొడుతున్నారు. ఏదో పిచ్చోని చేతిలో రాయి కాదు. హ్మ్. అట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్ దీనికి చాలా మటుకు ట్రైనింగ్, ఒక స్ట్రాటజీ, దానికి డాక్యుమెంటేషన్, దాని తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఇదన్నీ జరుగుతుంది. అట్లనే ఇప్పుడు ఇన్ని రోజులు తట్టుకున్నారంటే ఆల్మోస్ట్ ఒక నెల పాటు అమెరికన్ అండ్ ఇజ్రాయలీ బాంబింగ్ చేసి 15,000 బాంబ్స్ వేశారంటున్నారు. ఇరాన్ అండ్ యూఎస్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ఇది. అప్పుడు ఆలోచించండి. ఇంత బాంబింగ్ చేసిన తర్వాత ఏ దేశం ఉంటుందండి? హ్మ్. ఇరాన్ ఇంకా ఉంది. ఇదే బాంబులు మీరు రేపు పాకిస్తాన్ ముందు వేస్తే 15,000 కూడా అక్కర్లేదు. అవును. ఒక 5,000 వేస్తేనే పాకిస్తాన్ సరెండర్ అయిపోతారు. ఇరాన్ సరెండర్ కావట్లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు అడిగిన ప్రశ్నకి ఈవెన్ వాళ్ళ థర్డ్ లెవెల్ లీడర్‌షిప్‌ని కూడా కొట్టేసామని ట్రంప్ మొన్న చెప్పారు. వీఆర్ గెట్టింగ్ న్యూ లీడర్స్. ఆయన హోప్ ఏంటంటే దీని నుంచి కొత్త లీడర్‌షిప్ బయటకి వస్తారు. వస్తారు గానీ మీరొక 80 సంవత్సరాలు ఉన్న ఖమేనీని చంపి వాళ్ళ కొడుకుని కూర్చోబెట్టారు 45 సంవత్సరాలు. దట్ ఈస్ ద డిఫరెన్స్ యూ హావ్ మేడ్. ఆయన కొంచెం మోడరేట్ ఉంటే ఈయన చాలా హార్డ్ కోర్ ఉన్నాడు. సో, అమెరికా ఏ యుద్ధానికి ఏ ప్రాతిపదికన దిగారో అది ఇప్పుడు అప్లికబుల్ కాదు. రెజిమ్ చేంజ్ జరగట్లేదు. మిసైల్ టెక్నాలజీ ఆగట్లేదు. యురేనియం న్యూస్ లేదు. హ్మ్. డ్రోన్ టెక్నాలజీ ఆగట్లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ని ఓపెన్ చేయట్లేదు. ఈ 5 పాయింట్ల మీదే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సురేష్ గారు కొంత ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే, ఉక్రెయిన్ వెనకాల యూఎస్ ఉండి రష్యా మీద దాడులు చేయిస్తుంది. అక్కడ ఒక క్రైసిస్ పెంచింది. సేమ్ అలాగే ఇక్కడ ఇరాన్ వెనకాల రష్యా ఉండి ఈ వార్ మరింత ముందరకు వెళ్ళడానికి వాళ్ళు సహకరిస్తున్నారనేది కూడా ఒకటుంది. నిజమా? రష్యా ఆ పరిస్థితుల్లో ఇప్పుడు లేరండి. హ్మ్. రష్యాకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. మరి తెర వెనకాల ఎవరున్నారు ఇరాన్‌కి? ఇరాన్ కాదు. రష్యా మొత్తం ఎళ్లి వాళ్ళు ఆయుధాలు ఇయ్యడం ఏమో వాళ్ళతోని చేత కాదు. హ్మ్. వాళ్ళ ఎంతవరకు సపోర్ట్ చేయగలరు వాళ్ళు? వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇస్తారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ శాటిలైట్ ఇంటెలిజెన్స్. యూఎస్ షిప్స్ ఎక్కడున్నారు? రియల్ టైమ్ లింక్ ఇచ్చేస్తే అయిపోతుంది. లేకుంటే రష్యా నుంచి 2 ఆఫీసర్లు పంపిస్తే వాళ్ళు అక్కడ కూర్చొని తెహరాన్‌లో కూర్చొని వాళ్ళు చూపిస్తారు. చూడండి ఈ షిప్ ఇక్కడుంది. ఇక్కడి నుంచి ఒక షిప్ అక్కడి నుంచి వస్తుంది. ఇవాళ దగ్గర ఇన్ని ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఇక్కడ పడుంది. దాని చుట్టుపక్కన ఇన్ని వార్‌షిప్స్ ఉంది. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇస్తారు. అది ఈవెన్ సౌదీ అరేబియా మీద కూడా ఇవ్వచ్చు వాళ్ళు. వాళ్ళు ఖతార్ మీద కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు.
దాన్ని బట్టి వీళ్ళు ప్లాన్ చేస్తున్న మిసైల్ అటాక్ని కరెక్ట్గా టార్గెట్ చేస్తారు. ఈ లాటిట్యూడ్ లాంజిట్యూడ్లో ఈ పర్టికులర్ ఫెసిలిటీ ఉందంటే వీళ్ళు లాంచ్ చేసే మిసైల్ని కూడా ఆ టార్గెట్ చేస్తారు కరెక్ట్గా. దానికి కావాల్సిన డైరెక్షన్ ఇస్తారు, ఇక్కడ వెళ్ళి కొట్టాలి అని చెప్పేసి. ఇది రష్యా పాసిబిలిటీ చేస్తున్నారు. దానికోసం వాళ్ళు ఎంత టార్గెటెడ్గా కొట్టగలుగుతున్నారు, ఎందుకంటే వీళ్ళు ఇరాన్ దగ్గర శాటిలైట్ టెక్నాలజీ లేదు. లేనప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఇది? ఇజ్రాయెల్ దగ్గర ఉంది, సో దే కెన్ డూ ఇట్. యూఎస్ దగ్గర అయితే చాలా ఉన్నాయి, ఎన్ని శాటిలైట్ కావాలంటే అన్ని శాటిలైట్ ఉన్నాయి వాళ్ళ. సో శాటిలైట్ ట్రాక్ ఆ సిస్టంలో వాళ్ళు యూజ్ చేసి దాంతో ఫైరింగ్ చేయటం చెప్పట్లేదు, అది కూడా చేస్తారు కొన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ భారతదేశం, మనం కూడా చేస్తాం అది. కానీ ఈ కేసులో వాళ్ళు దాన్ని తీసుకొని టార్గెటింగ్ చేస్తున్నారు ఇజ్రాయెల్లో ఉన్న సిటీస్ కానీ, ఇజ్రాయెల్లో ఉన్న డిమోనా లాంటి సైట్లో. అది కాకుండా సౌదీ అరేబియన్ ఆయిల్ ఫీల్డ్స్ కానివ్వండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, కువైత్ ఎయిర్పోర్ట్, బహ్రెయిన్లో 5th ఫ్లీట్, యుఎస్ 5th ఫ్లీట్, ఇక్కడ ఖతార్లో వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్, ఇదంతా కరెక్ట్గా వాళ్ళు కొడుతున్నారు. అక్కడ రష్యా సహాయం వస్తుంది అంటే డౌట్ లేదు. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే యుఎస్ అయితే వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎన్ని రోజులైనా యుద్ధం చేయగలరు. అంటే చేస్తారా లేదా అనేది పక్కకు పెడితే ఇజ్రాయిల్ పరిస్థితి కూడా అదే. వీళ్ళు ఇతర దేశాలకు యుద్ధ విమానాలు అమ్మగలరు, వెపన్స్ అమ్మగలరు, అటువంటి కండిషను. అయితే ఇరాన్ ఎంతకాలం ఈ వార్ కంటిన్యూ అవుతే ఎంతకాలం వీళ్ళు ముందరకు వెళ్ళే అవకాశం ఉంది, ఎంతకాలం వారిని రన్ చేయగలరు, వీళ్ళ సామర్థ్యం ఏంటి ఇరాన్? సామర్థ్యం కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుందో లేదో అని చూడాలి. ఇప్పుడు వాళ్ళు ఆయిల్ అమ్ముకుంటున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో, అంటే వాళ్ళు డాలర్లు తెప్పించుకుంటున్నారు. డాలర్లో స్విఫ్ట్ లేదు కదా వాళ్ళకి. వాళ్ళు లేదు, కానీ ఇప్పుడు వాళ్ళు పేమెంట్ డాలర్లు ఇచ్చేస్తారు, క్యాష్లో ఇస్తే చాలు కదా, స్విఫ్ట్ ఇవ్వక్కర్లేదు. క్యాష్ ఓకే, క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ తీసుకొచ్చేస్తారు. మీకు ఆయిల్ కావాలి కదా, తీసుకోండి మా దగ్గర క్యాష్ అండ్ క్యారీ, $60 తీసుకోండి, $100 నడుస్తుంది, ఎవడైనా తీసుకుంటాడు, ఏ కంట్రీ అయినా. పేమెంట్ తర్వాత చూసుకుందాం, ఇంకో మెథడ్లో చేయవచ్చు పేమెంట్ కావాలంటే. సో అదొక గల్ఫ్లో నడుస్తుంది, ఇదొక కామన్ థింగ్ అక్కడ. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఇరాన్ ఎన్ని రోజులు దీన్ని ముందుకు తీసుకెళ్తారంటే మెయిన్ కేపబిలిటీ వాళ్ళది, ఎన్ని మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. నిన్న సౌదీ అరేబియా మీద దాడి చేసినప్పుడు 22 డ్రోన్లు కొట్టారు, కానీ ఒకటే మిసైల్ కొట్టారు. దానికన్నా చాలామంది ఉన్న వాళ్ళ దాంట్లో 5, 10, 15 కొట్టారు మిసైల్. ఒకటికి ఇప్పుడు తగ్గింది. ఎందుకు తగ్గింది? అదొక ప్రశ్న అన్నమాట. దానికి కారణం ఉండొచ్చు, వీళ్ళ దగ్గర మిసైల్స్ అయిపోయి ఉండొచ్చు. దే మస్ట్ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మిసైల్స్ ఆర్ లాంచర్స్. మిసైల్ లాంచర్ అంటే లాంచర్ కావాలి కదా, డ్రోన్ లాగా కాదు. ఆ లాంచర్ని కొడుతున్నారు ఇజ్రాయెల్ కన్సిస్టెంట్గా డైలీ బేసిస్లో. ఇంత మాట్లాడి ఇంత యుద్ధ విరామం అది ఏదన్నా చెప్పిన మనం ఇవాళ పొద్దున కూడా బాంబు వేశారు తెహరాన్ మీద. సో ఏం ఆగిందంటే ఏం ఆగలేదు. దానికోసం ఇరాన్ అంటాం, మేము ఎవరితో మాట్లాడలేదు. ట్రంప్ అనౌన్స్ చేసిన అదే రోజు సేమ్ డే వీళ్ళు అటాక్ చేశారు. అదే అంటారు. సో మాకైతే ఇప్పుడు కూడా యుద్ధం నడుస్తుంది, మాకేం ఆగట్లేదు. సో పవన్ గారు, ఇది ఒక సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఫ్లూయిడ్గా ఉంది. ఇప్పుడు ఇరాన్ ఓడిపోయారంటే లేదు, కానీ వాళ్ళు గెలిచారంటే ఎస్. అమెరికా గెలిచారంటే నో, బట్ ఎస్. అమెరికా పొలిటికలీ వాళ్ళు గెలవలేదు, కానీ వాళ్ళు మిలిటరీలీ గెలిచారు. అంటే ఇరాన్ది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డిస్ట్రాయ్ చేశారు, ఎస్పెషల్లీ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇజ్రాయెల్ కూడా, ఇజ్రాయెల్తో వాళ్ళ సిటీస్ మీద కూడా చాలా దాడులు జరిగినాయి. ఓకే, కానీ దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్, ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ అది. వీ హ్యావ్ టు సర్వైవ్. ఇరాన్ చెప్తున్న అదే మాట ఇజ్రాయెల్ చెప్తారు, వీ హ్యావ్ టు సర్వైవ్, మేము సర్వైవ్ కావాలి, దీని నుంచి బతికి బయటపడాలి మేము. అది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట పవన్ గారు.